अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 25వ సూరా అల్ ఫుర్ఖాన్ అంటే గీటురాయి అనే ఈ యొక్క సూరాలోని మొదటి వాక్యం నుండి 15వ వాక్యం వరకు కనుక చూసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని సహాయం అడుగుతూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ యొక్క వాక్యాల్లో ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, మొదటి వాక్యం నుండి సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా ఈ యొక్క గీటురాయిని ఫుర్ఖాన్ని తన దాసుని పైన క్రమక్రమంగా అవతరింపజేసిన వాడు ఆయన అల్లాహ్ ఎంతో శుభదాయకుడు. ఈ యొక్క సర్వ మానవాళి కోసం, సర్వ లోకాల వారి కోసం ఇంతకుముందు ప్రవక్తలు ఒకానొకప్పుడు కొన్ని కాలాలలో, కొన్ని చరిత్రలలో, కొన్ని సందర్భాలలో వారి జాతుల్లో నుంచి వారి కోసమే రాబడ్డటువంటి ప్రవక్తలు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వ మానవాళి కోసం మరియు మానవులు మరియు జిన్నాతులు ఇద్దరి కోసం కూడా, రెండింటి కోసం కూడాను, మరియు ఇంకా అనేక రకాల ప్రాణుల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతిమ ప్రవక్తని అందరి కోసం కూడా, సర్వ లోకాల వారి కోసం, సర్వం అందరి కోసం కూడా ప్రవక్తగా పంపించడం జరిగింది అని, మరి ఆయనకి ఖురాన్ అనే ఒక గీటురాయిని, ఒక ఫుర్ఖాన్ని అతనికి ఇచ్చి పంపించడం అవతరింపజేయడం జరిగింది అతని పైన అని, దీనిని అవతరింపజేసిన వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని అవతరింపజేశారో ఆయన అల్లాహ్ అని, ఆయనే సృష్టికర్త అని, ఆయన ఒక శుభదాయకుడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క గీటురాయి లేదా ఫుర్ఖాన్ అని అంటే, ఈ యొక్క ఖురాన్ అంటే మరి దీంట్లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి మరియు మానవుని యొక్క కంటికి కనిపించేవి, కనిపించనివి, ఇంతకుముందు కాలాలలో జరుగుతున్నవి, అదేవిధంగా మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఈ యొక్క విషయాలని విషదపరుస్తూ తెలియచేస్తూ ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, అసలు సృష్టికర్త అనేవారు ఎవరు, సృష్టింపబడ్డవారు ఎలాంటి వారు, వీరు ఎవరిని, ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, ఇహలోక జీవితం ఎలా ఉంటుంది, సమాధి జీవితం ఎలా ఉంటుంది, ప్రళయ దినం అనేది ఎలా ఉంటుంది, మరియు పునరుత్థాన దినం రోజు ఎలా ఉంటుంది, మరియు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, జడ్జిమెంట్ తర్వాత కర్మల యొక్క తీర్పుల తర్వాత స్వర్గం అనేది ఎలా ఉంటుంది, నరకం అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలని మరియు అనేక గాథలని కూడా కలుపుతూ ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో